అవును సార్. 75 years. All right. No complaints. కానీ 60 సంవత్సరాల వయసులో కూడా మీకు బీపీలు షుగర్లు ఏమీ లేకుండా ఉన్న పరిస్థితుల్లో మీ మిత్రుడు అకాల మరణం మిమ్మల్ని చాలా కుంగదీసిన పరిస్థితి. ఆ రోజు ఆ వార్త మీకు ఎవరు చెవినేశారు? ఎలా ఫీల్ అయ్యారండి ఆ దుర్ఘటన? ఆ వార్త మేము 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి కమాండ్ రూము సిఎస్ గారి ఆఫీస్లో పెట్టడం జరిగింది సెర్చ్ ఆపరేషన్స్కి. దానికి యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు, యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు అందరూ కూడా, మధ్యాహ్నం కూడా కాదు, ఆయన బాహ్య ప్రపంచంతో సంబంధాలు నోన్ సంబంధాలు కట్టైన 1 hour నుంచి సెక్రటరియట్లో చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్లో రోసే గారు, నేను, చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, ఇంకా తదితర సంబంధించిన అధికారులు అందరూ అక్కడ కూర్చొని చేసుకోవడం జరుగుతూ ఉండింది. సోనియా గాంధీ గారు అరౌండ్ 3:34 చాలా ప్యానిక్గా మాట్లాడారు. నాతో మాట్లాడేటప్పుడు నా మీద గట్టిగా గద్దించినట్టు, నేను షౌటెడ్ అంటారు, మరి దాన్ని మనం తెలుగులో ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలో కరెక్ట్గా తెలియదు, కానీ ఆవిడ గొంతులో ఆవేదన, గద్గర స్వరం, ఆవేదన, ఒక భయం, ఆందోళన అవి కరెక్ట్. భయం కంటే ఆందోళన అనేది కరెక్ట్. ఇది అవి కనపడినప్పుడు నాకు అంతర్లీనంగా, నాకు అప్పటి వరకు నాకేమీ ఆందోళన లేదు. ఎక్కడో దిగుంటారు మామూలుగా అడవి ప్రాంతంలో, నల్లమల ఫారెస్ట్లో కమ్యూనికేషన్ బ్రేక్ అయి ఉంటుంది, ఇంకా కొంచెంసేపట్లో వచ్చేస్తారు అనేవాళ్ళు. ఈ లోపల కూడా మాకు ఫాల్స్ న్యూస్ వస్తూ ఉండే, అదే అక్కడెక్కడో కనిపించారు, ఇక్కడెక్కడో కనిపించారు అని. అంటే మొట్టమొదటిసారిగా ఆవిడ గొంతు విన్నప్పుడు నాకు ఒక రకమైన ఆందోళన మొదలైంది. దాని తర్వాత ఆ రోజు నైట్కి, బికాజ్ ఒకరు కమ్యూనికేట్ చేయటం అనేది కూడా లేదు, అందరం కూర్చొనే ఉంటే. అంటే ఢిల్లీ ఏటీసీ ద్వారా ముందు ఢిల్లీకి రిపోర్ట్ అయిందంటారా దుర్ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితి? నేను అనుకోవటం. తర్వాత అప్పుడు అక్కడున్న వీళ్ళు అధికారులు కూడా తెల్లవారుజాము, నెక్స్ట్ తెల్లవారుజాముకి మీరు ఇక్కడ ఉండటం కంటే కొంచెం పరిస్థితి బాగాలేదు, ఆందోళనకరంగా ఉందని వారి కుటుంబ సభ్యులకి ధైర్యంగా ఉండటానికి కోసం మీరు అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పగానే నాకు చాలా క్లియర్గా అర్థమైంది. నేను అప్పుడు ఇంకా అప్పటికే వేలాది మంది వచ్చేసారు, రోడ్డు మీద ఉన్నారు, సెక్రటరియట్లో వచ్చేసారు అంతా. ఇది అరౌండ్ 11:30 స్టార్ట్ అయింది విమానం. హెలికాప్టర్ ఆచూకీ తెలియట్లేదని. సో నేను అక్కడ వాళ్ళందరినీ ధైర్యం చెప్తూ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతోటి గడపడం జరిగింది. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుబాటులోనే ఉన్నారా? అక్కడే ఉన్నారు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు విషయాలు ఉంటే మాట్లాడుకుంటా ఇది చేసి తర్వాత అయిపోయిన తర్వాత నేను ఆఫీస్ రూమ్లోకి వచ్చి కొన్ని ఫోన్ కాల్స్ అయ్యామంటే అటెండ్ అవుతూ ఉండగా నాకు అరవిందరావు అని అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఉండేవారు, వారి దగ్గర నుంచి ఫోన్ రావడం తెలుస్తుంది. కమ్యూనికేషన్స్ కట్ అయిన సీఎం గారి హెలికాప్టర్ గారితో. అంటే నేను వెంటనే వారిని, మీరు సిఎస్ గారి ఆఫీస్కి వచ్చేసేయండి, నేను రోసే గారికి కూడా
కమ్యూనికేట్ చేయించింది, మీరు కూడా కమ్యూనికేట్ చేయండి, అక్కడ కూర్చొని చేద్దామని చెప్పడం జరిగింది. నా- వెరీ మచ్ ఇన్ ద రెసిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు. నాటి